బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని నోటీసులో పేర్కొన్నారు. ఒక మహిళ అయ్యుండి తోటి మహిళ వ్యక్తిత్వ హనానికి పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసమే కొండా సురేఖ మాట్లాడారని ఫైర్ అయ్యారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన హోదాను దుర్వినియోగం చేశారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సైదులు, ఇప్పటికే చూసుకుంటే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సైదులు? రత్న, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే లీగల్ నోటీసులు పంపించారు. సో ఖచ్చితంగా 24 గంటల్లో మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా లీగల్ గా ఎదుర్కొంటాను, ఆమె పైన క్రిమినల్ కేసులకు కూడా నమోదు చేపిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో కావాలనే దురుద్దేశంతో కొండా సురేఖ నా పైన వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. సో దాంతో పాటుగా ఇక నాగ చైతన్య సమంత ఇడిపోవడానికి ప్రధాన కారణం నేనే అని ఒక దురుద్దేశపూర్వకంగా కేవలం తన గౌరవానికి ఇమేజ్ కి భంగం కలిగించేలా లక్ష్యంగా చేసుకొని ఇలా సమంత నాగ చైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోళ్లు వ్యాఖ్యలు చేశారని చెప్పేసి లీగల్ నోటీసులో పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారంటున్నారు కేటీఆర్. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును ఇట్లా వాడుకొని వారి యొక్క వ్యక్తిత్వం ఆహ్వానానికి కూడా పాల్పడుతుంది కొండా సురేఖ. ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం చాలా దురదృష్టకరం అన్నారు కేటీఆర్. అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర అంశాలపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమైనవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ ఒక మంత్రి అని ఆమె చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలు నిజాలుగా అంటే ఒక భయపడే విధంగా అంటే ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం సభ్య సమాజం తలదించుకునేలా ఇలా మాట్లాడింది అని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. సో ఖచ్చితంగా గతంలో ఇవే అడ్డగోలుగా ఆరోపణలు కూడా నాపై చేసింది. అంటే ఫోన్ ట్యాపింగ్ నేను గతంలో చాలా మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని చెప్పేసి కూడా ఆమె నాపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళా నేను ఒకరు ప్రముఖంగా ఒక హీరోయిన్ విడిపోవడానికి ప్రధాన కారణం నేనని చెప్పేసి నా పైన వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేస్తుంది కొండా సురేఖ అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఆయన సూచన చేస్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో కాక మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పబోతే మాత్రం ఖచ్చితంగా లీగల్ గా ఎంత దాకా ఎదుర్కొంటానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆమె వ్యాఖ్యల పట్ల మొత్తం మహిళా సమాజం మొత్తం కూడా తలదించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఆమె మాట్లాడారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి కూడా ఒక తోటి మహిళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబువా అని చెప్పేసి కూడా ఆయన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇక చూడాలి మరి ఇక ఫర్దర్ గా రేపు మరి బీఆర్ఎస్ పార్టీ రత్న సైదులు అయితే ఇప్పటికే చూసుకుంటే ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు సమంత అలాగే నాగార్జున కూడా స్పందించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్ నోటీసులు కూడా పంపిస్తామంటున్నారు. ఈ క్రమంలో మరి మంత్రి స్పందించారా? దీనికి సంబంధించి ఏమైనా ఆవిడ మాట్లాడడం ఏమైనా జరిగిందా? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించలేదు. మరి చూడాలి మరి ఇక, ఎందుకంటే ఈ రోజు బతుకమ్మ పండుగ మొదటి రోజు, ఎంగిలి పువ్వు బతుకమ్మ, అందరు కూడా మహిళలందరూ కూడా అదే మూడ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అదే మూడ్ లో ఉన్నారు. సో పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా స్పందించలేదు. రేపు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియాలి. ఇటు మంత్రి కొండా సురేఖ కూడా మరి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు, ఇటు మంత్రి చేసిన వ్యాఖ్యలు, తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా రాజకీయంగా ఒక్కసారిగా
అంటే ఇటు సైడ్ దారితీచ్చాయి. మొన్నటి వరకు కూడా ఇటు మూసీ కానీ అదేవిధంగా హైడ్రా ఈ విధంగా నడిచినటువంటి రాజకీయాలు ఒక్కసారిగా ఈ రోజు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కానీ కేటీఆర్ చిట్చాట్ లో చేసిన కొన్ని మంత్రి కొండా సురేఖ పైన చేసిన వ్యాఖ్యలు పడ్డారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఒక్కసారిగా పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. ఇటు సినీ రంగం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ట్వీట్ చేస్తున్నారు. సమంతకి అండగా కొంతమంది నిలబడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలు అవి సరైనవి కాదని అంటున్నారు. ఇటు మంత్రి చేసిన వ్యాఖ్యలు అటు కేటీఆర్ ఎందుకు ఇలా మంత్రి కొండా సురేఖ పైన ఇలాంటి మరియు చిట్చాట్లు ఇలా ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా కేటీఆర్ చిట్చాట్ లో ఒక మహిళా మంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇటు మంత్రి అంటే కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రధానంగా ఇటు డిమాండ్ వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ అదేవిధంగా ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సో చూడాలి మరి రేపు ఏ విధంగా ఇటు మంత్రి కొండా సురేఖ కానీ కేటీఆర్ కానీ మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు లేకపోతే ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోబోతున్నారనేది కూడా మనకు తెలియదు.